దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము పరిశుద్ధాత్మను గురించి అనేకమైనటువంటి విషయాలను మనము ధ్యానించుచున్నాం. ఈ దినము పరిశుద్ధాత్మ యొక్క గుణగణములను గురించి మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయ. పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, ఆయన యొక్క గుణగణములు ఏమై ఉన్నాయి, ఆయన యొక్క పనులు ఏమై ఉన్నాయి, ఆయన స్వభావము ఏమై ఉన్నది అనేది మనము క్లుప్తంగా దేవుని వాక్యములో ఏమైతున్నదో దానిని బట్టి మనము తెలుసుకుందాం. ఒకసారి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ లోకములో పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంత ఉన్నది అనేది మనం చూడాలి. ఒక్కసారి చూడండి, జకర్యా 4:6. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేత నైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే జెరుబ్బాబేలుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతున్నది. హల్లెలూయ. వాక్కు ప్రత్యక్షమైన, వాక్యము ప్రత్యక్షమైన దేవుడు అనేక విధాలుగా తన ప్రజలతో మాట్లాడుతాడు. హల్లెలూయ. ఏది మాట్లాడినా ప్రభువే మాట్లాడుతాడు. ఇక్కడ చూసినట్లయితే జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు, దేవుని వాక్యం వస్తుంది. హల్లెలూయ. వచ్చి ఏమంటుంది ఇక్కడ అంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయ. శక్తి కాదు, బలము కాదు, ఏం కావాలంట? ఆత్మ ద్వారానే ఇది కలుగుతుంది, ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. ఏంటి జరుగుతుంది అంటే, ఓ గొప్ప పర్వతమా, హల్లెలూయ, గొప్ప గొప్ప పర్వతాలు మనల్ని అడ్డగించాలని చూస్తూ ఉన్నాయి, మన ఎదుట నిలబడుతున్నాయి. ఆ గొప్ప పర్వతాలను చూసి మనం భయపడకూడదు, కానీ మనతో ఉన్న పరిశుద్ధాత్మను చూడాలి. హల్లెలూయ. ఆ పర్వతాన్ని చూస్తే మనం బెదిరిపోతాం, భయపడతాము, వణుకుతాము, జనుకుతాము, ఇదేంటి అని చెప్పేసి మనము మన ఆత్మలో, మన శారీరకంగా కృంగిపోతాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. కొండ ఉండని, పర్వతము ఉండని, ప్రభు నీలో ఉన్నాడు. ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన శక్తి చేత, బలం చేత చేసేవాడు తన ఆత్మ ద్వారా చేస్తాడు. హల్లెలూయ. కొండలను చేసిన వాడు ఎవరండి? ప్రభువే. పర్వతములను చేసిన వాడు ఎవరు? ప్రభువే. ఈ సమస్తము సృష్టించినది ఎవరు? ఆయనే. నీ ఎదుట కొండ ఉన్నది, పర్వతం ఉన్నది, కానీ నువ్వు భయపడుతున్నావు. ఈ పర్వతమును చూసి ప్రభు ఏమంటాడు? శక్తి చేత, బలం చేత కష్టపడి ఆ పర్వతాన్ని తీసేయడం, ఆ గొప్ప పర్వతాన్ని తీసేయడం కాదు, దేవుడు ఒక మాట చెప్తే చాలు. హల్లెలూయ. సృష్టికర్త సృష్టించిన ఆ యొక్క సృష్టము దేవుని మాట వింటుంది. హల్లెలూయ. దేవుని మాట వింటుంది. దేవుడు సృష్టించిన ఏదైనా ముందుగా మొట్టమొదటిగా దేవుని మాట వింటుంది. హల్లెలూయ. అందుకనే ఇక్కడ శక్తి అవసరం లేదు, బలము అవసరం లేదు. ఎవరి మాట చాలు? దేవుని మాట చాలు. ఆ మాట చొప్పున ఆ పర్వతం వెళ్ళిపోతుంది. అందుకనే అంటాడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగును. హల్లెలూయ. ప్రతి మోకాలు వంగుతుంది. ఆ పర్వతమునకు కూడా ప్రాణం ఉన్నది. హల్లెలూయ. ఆ పర్వతం కూడా దేవుని సృష్టి. పర్వతము కూడా దేవుని ఎదుట మోకాలు ఉన్నవలసిందే.
కాబట్టి ఆ పర్వతాన్ని చూసి మనము భయపడకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాదు ఇది ఎలాగవుతుంది అంటే ప్రభు ద్వారా సమస్తం అవుతుంది. హల్లెలూయా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనకు అనేకమైన ప్రశ్నలు రావచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నా ఆత్మ చేతనే ఇది జరిగిస్తాను. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, ఈ ఆత్మ చేత సమస్తము జరుగుతావి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క నూతనమైన మాసంలోనికి మరి ఒక మాసం గతించిపోయింది. హల్లెలూయా, చూస్తూ ఉంటే సంవత్సరము గతించింది, మాసం కూడా గతించిపోయింది. మళ్ళీ 2024లో కూడా ఒక మాసం గతించిపోయి ఇంకా 11 నెలలు మాత్రమే ఉన్నాయి. దేవుడు మనకిచ్చే ప్రతి దినము ప్రశస్తమైనది. హల్లెలూయా, ఆ ప్రశస్తమైన దినములో మనం ఏమి చేయాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయలేనటువంటి కార్యాలు చేయడానికి, మనము ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకోవాలి. ఎవరు మనకు తోడుగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. అందుకనే బలహీనుడు అనవలనట, నేను బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడునే అప్పుడే బలవంతుడను. హల్లెలూయా, దేవుని యొక్క వాక్యము బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ కొండను అడ్డగించడానికి నువ్వెంత మాత్రపు దానవు, గొప్ప పర్వతమా నువ్వెంత మాత్ర దానవు, ఇది ఆత్మ చేతనే నేను దాన్ని తొలగించి వేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్, గుణగణములు ఏవైతున్నాయో అవి మనం కొన్నే, అన్ని కాదు, కొన్నే, అవి కూడా అవుట్లైన్గా మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, ఒక్కసారి చూడమ్మా, హెబ్రీ పత్రిక 9:14. హెబ్రీ పత్రిక 9:14లో ఈ పరిశుద్ధాత్మ ఎలాంటి వాడు? ఇటర్నల్ ఫాదర్, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఎవరు అంటే నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా, ఈ పరిశుద్ధాత్మ యేసు రక్తము చేత మనల్ని శుద్ధీకరిస్తుంది, మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా, ఎందుకనంటే దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెట్టాలి. హల్లెలూయా, ఇది చాలా చక్కని వాక్యం. పాపులమైన మనము, ఏ యోగ్యత ఏ అర్హత లేని మనలను దేవుడు పిలిచి ఏం చేసినాడంటే ఎవరి రక్తము చేత మనల్ని శుద్ధీకరిస్తున్నాడు? క్రీస్తు యొక్క రక్తము చేత. ఎందుకు అనంటే దేవుని ఎదుట నిన్ను నిలబెట్టడానికి. హల్లెలూయా, ఇది మన ద్వారా, మన క్రియల ద్వారా కలిగేది కాదు. అందుకని ఎవరు అతిశయపడకూడదు, కేవలము దేవుని యందే అతిశయించాలి. నిన్ను దేవుడు పిలిచినాడు ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకమైన వాడం. హల్లెలూయా, నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుని సంకల్పంలో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచినాడు. ఎప్పుడు పిలిచినాడు? మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క అంధకార క్రియల చేత, మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని పిలిచినాడు. హల్లెలూయా, నీతిమంతులు ఉన్నప్పుడు కాదు, ఏ యోగ్యత లేదు మనకు, కానీ దేవుడే మనల్ని యోగ్యులుగా చేయడానికి పిలిచినాడు. పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధపరచడానికి పిలిచి ఎవరి ముందు నిన్ను నిలబెట్టాలని? దేవుని ఎదుట నిలబెట్టాలని. మరొక్కసారి చదువు, మాట చక్కగా ఉంటుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిన జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది యేసుక్రీస్తు యొక్క రక్తం. శుద్ధి చేసి తీసుకెళ్ళి యేసుక్రీస్తు ఆ యొక్క దేవాది దేవుని ఎదుట నిలబెడుతుంది. హల్లెలూయా, అపవాది అక్కడ కూడా మనల్ని ఆరోపణలు చేస్తాడు. అబ్బో, ఈయన ఎంత పాప తెలుసా ప్రభువా నీకు? నీకేం తెలుసు ప్రభు అంట. అవును, ఈయన పాపే కానీ నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా, నేను ఏర్పరచుకున్నాను, ఈ యొక్క యేసు రక్తము చేత శుద్ధీకరించిన.
ఆయన మనస్సాక్షిని పరిశుద్ధాత్మ చేత, ఆ మనస్సాక్షి అంటే మన మనస్సాక్షి చెప్తా ఉంటుంది ఊకే, మన మనస్సాక్షి అంటది నువ్వు పాపివి కదా, నీ పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేసినప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు మన మనస్సాక్షిని, నువ్వు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు, యేసు రక్తంలో పరిశుద్ధపరచబడిన వాడు, నీతిమంతుడు, నిర్దోషివి, నిష్కలంకుడవు నువ్వు. హల్లెలూయా. నీ మీద అపవాది నిందలు వేస్తూ ఉంటే వాటి అన్నిటిని కొట్టివేసి మనల్ని ఏం చేస్తుంది, మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. అవునవును దేవుని కుమారుడు. హల్లెలూయా. అప్పుడు భయము లేకుండా దేవుని ఎదుట నిలబడతాం. ఈ లోకంలో మనల్ని యేసుక్రీస్తు తన రక్తం చేత విమోచించిన, అందుకనే పరిశుద్ధాత్మ వచ్చి మనలో ఉంటుందంటే మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాము. హల్లెలూయా. పరిశుద్ధపరచబడినాము. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ వచ్చి మనకు సాక్ష్యం ఇస్తుంది, మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, మనం ఎవరము, దేవుని పిల్లలం. హల్లెలూయా. ఈ నిత్యుడగు ఆత్మ ద్వారా మనల్ని దేవుని ఎదుట నిలబెట్టాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మనము మరి ఒక మాట చూద్దాం, మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి. హల్లెలూయా. మన పాపముల చేత, మన అతిక్రమముల చేత మనం చచ్చిన వారమై ఉంటుండగా ఆ యొక్క లోకం అనే పాపంలో కొట్టుకొని పోతా ఉంటే దేవుడు ఏం చేసినాడు, కాపాడినాడు. హల్లెలూయా. కాపాడి, ఇక్కడ చూడమ్మా, పేతురు, 1 పేతురు 3:4. సాధువైనట్టు 3:18. సరే, 3:18. దేవుని చిత్తం అలాగున్న ఎడల, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను, ఎవరినండి, మనలను. ఈ మనలన్న దగ్గర మీ పేరు రాసుకోవాలి. హల్లెలూయా. మనలను ఎవరి దగ్గరికి తీసుకొని రావడానికి, దేవుని యొద్దకు తెచ్చుటకు. హల్లెలూయా. నేను ఎక్కడికి తీసుకెళ్ళడానికి దేవుని సంకల్పం, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ముక్కుతూ మూలుగుతూ మనం కృంగిపోతూ కృషించిపోతూ ఉండడానికి కాదు, దేవుని ఎదుట మనల్ని నిలబెట్టడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. హల్లెలూయా. దేవుడు ఆయన ఎందుకు చనిపోయినాడు, అనీతిమంతుల కొరకు. యేసుక్రీస్తులో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, కానీ మన పాప శాప దోషముల నిమిత్తం చంపబడ్డాడు. వధింపబడిన గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చినాడు. వచ్చి ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఈ పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందినాడు. హల్లెలూయా. అందుకే అది అంత భయంకరమైనటువంటి శిక్ష. హల్లెలూయా. ప్రపంచంలో అత్యంత క్రూరమైన ఘోరమైన శిక్ష ఏంటంటే శిలువ మరణం. 39 కొరడా దెబ్బలు, బెత్తములతో కొట్టడము, గడ్డము పెరికి వేయడం. ఆయన ఎలాంటి వాడు, అందహీనుడా? 10,000లో గుర్తించవచ్చు, 10,000 మందిలో యేసు ప్రభువును గుర్తించవచ్చు. అంటే ఎంత అందగాడు. హల్లెలూయా. పరమగీతంలో ఉంటుంది ఆయన ఎంతో అందమైన వాడు. ఆ అందమైన వాడిని చూడగానే అక్కడ ఉన్నటువంటి రానోవారు సైనికులు పిడిగుద్దులు గుద్ది ఆయన ముఖము ఏమైపోయిందంటే స్వరూపము లేకుండా అయిపోయింది. ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి విపరీతమైన గాయాల పాలు చేసినారు. 39 కొరడా దెబ్బలు కొట్టి కలవరి సిలువకు ఆయనే దాదాపు ఆ యొక్క సిలువ వెయిట్ 160 కిలోలు ఏముంటుందట దాదాపుగా. నాకు కూడా అంత పర్టికులర్గా తెలియదు, కానీ 160 కిలోలు అంటే దాదాపు 1.5 క్వింటాల్ ఉంటుంది. అలాంటి సిలువను ఒక్కడే మోసుకొని పోతున్నాడు. అదేంటంటే రోడ్డు మీద కాదు, అది గతుకుల కొండ. అది గొల్గతా కొండ. ఆ కొండ మీదికి ఎక్కుతున్నాడు. మనం ఎక్కడమే కష్టం. కానీ ప్రభువు మన పాపములు అనేటువంటి ఆ యొక్క సిలువను తన భుజమున పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఆ సిలువకు
కొట్టినారు. సిలువ మీద 6 గంటలున్నాడు. హల్లెలూయా. 6 గంటలు సజీవుడుగా ఆ సిలువ పైన వేలాడడం అనేది అతి భయంకరమైనటువంటి శిక్ష. ఆ శిక్ష ఆయన ఏదో తప్పు చేసినందుకు కాదు, కానీ మన తప్పుల కోసము ఆయన అక్కడ శిక్ష పొందినాడు. అందుకే మనల్ని విడిపించడానికి ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శ్రమ పొందినాడు, చంపబడ్డాడు. హల్లెలూయా. అందుకే నీ నిత్యుడైనటువంటి ఆత్మ మనల్ని దేవుని దగ్గరకు మనల్ని తీసుకురావడం. ఇదంతా ఎంటైర్లీ ఎందుకు 2 ముక్కలలో చెప్పాలంటే, పాపం చేసిన ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపమును తొలగించడానికి యేసు ప్రభు వచ్చి మనల్ని ఏర్పరచుకొని మనలో ఉన్న పాపం తీసి మనల్ని మళ్ళీ దేవుని దగ్గర నిలబెట్టడానికి. హల్లెలూయా. అదే గొప్ప ధన్యత. యుగ యుగములు మనము జీవించే ఉంటాం, సజీవులుగా ఉంటాం, మరణం అనేది ఉండదు. యేసు ప్రభు మరణాన్ని మృంగి వేసినాడు. హల్లెలూయా. మరణాన్ని మృంగి వేసినాడు. దీని గురించి ఒక ప్రసంగం చేయాలి. శిల్వ ధ్యానంలో మరణాన్ని యేసు ప్రభు ఎలాగూ మృంగి వేసిందని మీకు క్లుప్తంగా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి చేస్తుంది? దేవుని యొద్దకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి, మన మనసాక్షిని శుద్ధీకరించి మనల్ని దేవుని ఎదుట నిలబెడుతుంది. అయ్యా, నా పని ఫినిష్ అయింది. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నారు. ఆదాము పాపం చేసినాడు, దేవునికి దూరమైనాడు. ఈ దూరమైనటువంటి యొక్క ఎడబాటును మళ్ళీ తిరిగి కలపడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. పంపించి ఈ పాపములకు శిక్ష విధించి పాపములకు ప్రాయశ్చిత్తము చేసి ఈ యొక్క పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పరిశుద్ధాత్మను పంపించినాడు. పంపించి మన హృదయంలో ఉంచి మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే మనల్ని మనసు మారుస్తుంది, మనల్ని మారుస్తుంది. పరిశుద్ధాత్మ అనుదినము మనతో మాట్లాడుతూ మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే క్రీస్తు పోలికగా, క్రీస్తు రూపంలోనికి నడిపిస్తుంది. నడిపించి చివరిగా దేవుని ఎదుట నిలబెడుతుంది. హల్లెలూయా. ఎలాగూ దాసులు కాదు. మనం ఎవరం? పిల్లలము. ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలుగా మనకున్నటువంటి హక్కును, అధికారాన్ని ఈ పరిశుద్ధాత్మ కంప్లీట్ చేసి చివరి వరకు, అంతం వరకు మనతో కూడా ఉండి మనల్ని తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. తీసుకొని వెళ్ళి దేవుని ఎదుట నిలబెడుతుంది. అయ్యా, నీ కుమారుడు. హల్లెలూయా. మనం ఎంతగా ఎదురు తిరిగినా దేవుడు మన పైన కృప చూపించి ఆయన మనల్ని శుద్ధీకరించి మన పాపాలు ఒప్పుకునేలాగా చేసి ఎక్కడ నిలబెట్టడానికి? నాశనం కావడానికే కాదు, తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ, అలాగే దేవుని యొద్దకు మనల్ని తీసుకొని వెళ్ళేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన అన్ని సమయాలలో అంతటా ఉంటాడు. పరిశుద్ధాత్మ యొక్క గుణం ఏంటి? అన్ని సమయాలలో అంతటా ఉంటాడు. హల్లెలూయా. చీకట్లో ఉండడు, వెలుగులో మాత్రమే ఉంటాడు. రాత్రి అయితే ఉండడు. హల్లెలూయా. ఆయన తలుపులు పెడితే రాడు అని చెప్పి అలాంటిది ఏం లేదు. ఏముంటాడు? ఆయన అన్ని సమయాల్లో అంతటా ఉంటాడు. ఒక్కసారి 139వ కీర్తనలో చూస్తే, నూట 39 7 నుండి 10 వచనాల వరకు. 139 కీర్తనలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి ఎక్కిపోదును? ఇక్కడ చూడండి, నీ ఆత్మ నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంనకెక్కినను నీవు అక్కడ ఉన్నావు. నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొని. ఎవరికి చెయ్యి పట్టుకుంటుంది? నేను. హల్లెలూయా. దేవుని యొక్క హస్తం, పరిశుద్ధాత్మ నీ కుడి చెయ్యిని పట్టుకుంటుంది. నువ్వు ఆకాశమునకు ఎక్కినా అక్కడ ఉంటుంది, పాతాళమునకు వెళ్ళినా అక్కడ కూడా పట్టుకుంటుంది. హల్లెలూయా. నువ్వు రెక్కలు కట్టుకుని నీ ఎగిరిపోతేగా
ఈ సమస్యలు లోకం నుంచి వెళ్ళిపోతా అంటారు కదా, అక్కడ కూడా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. హల్లెలూయా. ఎవ్రీవేర్ పరిశుద్ధాత్మ ఎక్కడైనా ఉంటాడు. ఇంకా మీదికి మీరు చదువుతూ కూర్చుండు, లేచుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ హృదయములో ఉన్నాడు. మన హృదయములో ఉండి మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. పరిశోధించే దేవుడై ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అది అని చెప్పేసి మనము అనుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు అద్భుత కార్యాలు చేస్తాడు ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు నాతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా ఉంటాడు. మీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అమెరికాలో ఉంటాడు, అండమాన్లో ఉంటాడు, అంటార్కిటికాలో కూడా ఉంటాడు. హల్లెలూయా. అంటార్కిటికాలో కూడా ఉంటాడు. హల్లెలూయా. నీతో ఎలా ఉన్నాడో వారితో కూడా అలాగే ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ఫోన్లో ప్రార్థన చేసిన దాని గురించి చెప్తున్నాను. ఎవరైనా దూరం నుంచి ఫోన్లు చేస్తారు, నాకు బయట దేశాల నుంచి కూడా చేస్తున్నారు. చేస్తే వారితో ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉంటున్నాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ వారితో కూడా ఉన్న పరిశుద్ధాత్మ వారిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవ్యములో అందరూ అంటాడుగా, బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి మా కోసం అని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయా. అవును, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. వారితో కూడా ఉండే దేవుడు కాబట్టి ఆయన ఎవ్రీవేర్, పరిశుద్ధాత్మ ఎక్కడైనా కూడా ఆయన ఓమ్ని ప్రెజెన్స్ గాడ్, ఆయన అంతటా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి అంతటా ఉండడమే కాదు, ఆయన అన్నీ తెలిసినవాడు, ఆల్ నోయింగ్ గాడ్. హల్లెలూయా. అన్నీ తెలిసినవాడు. ఒక్కసారి చూడమ్మా, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10-11. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఈ మాటలు కొంచెం నేను వివరించి చెప్తాను. మరొకసారి 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు మనకు ఆత్మ వలన అన్ని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మకు అన్నీ తెలుసును. హల్లెలూయా. ఈ మాట మీరు బాగా ధ్యానం చేయండి. ఇక్కడ చూడండి, ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? అన్నిటినీ, ఆ ఆత్మ అన్నిటిని, కొన్నిటిని కాదు. నీకు తెలుసు తెలియక ఎవరికి తెలియదులే అని చెప్పేసి అనుకోవడం కాదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆల్ నోయింగ్ గాడ్. హల్లెలూయా. అన్నీ తెలుసు. అందుకని ఆయన ఎదుట చాలా స్పష్టంగా ఉండాలి మనం. హల్లెలూయా. అందుకని ఆ ఆత్మ అన్నిటినీ అంటే మన సంగతులే అనుకుంటున్నాం. మనం మన సంగతులు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇంకో మాట ఉన్నది చూడండి, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు దాచిపెట్టినటువంటి, దేవుడు భద్రపరిచినటువంటి, బయలుపరచబడనటువంటి వాటిని కూడా పరిశోధించేవాడు. హల్లెలూయా. ఇంకా మనల్ని ఎంత మనం అనుకోవాలి. అందుకని దేవుని ముంగట ఈ నాటక బూటకు జాంతానాయి. హల్లెలూయా. చాలా క్రిస్టల్ క్లియర్. తప్పు చేసినాం ప్రభువా, క్షమించు ప్రభువా, నన్ను క్షమించి తిరిగి నీ ఆత్మను నాకు దయచేయని దావీదు ఎలాగన్నాడో మనం అలాగా అనాలి. హల్లెలూయా. మన తప్పులను మనం ఒప్పుకొని మనం దేవుని కనికరాన్ని పొందుకోవాలి. ఆయన కంటే మనం జ్ఞానవంతులం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ అన్నిటినీ అలాగే దేవుని మర్మములను కూడా శోధించుచున్నాడు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. ఇక్కడ చూసినట్లయితే మీ హృదయంలో ఉన్నది నాకు తెలుసా? నా హృదయంలో ఉన్నది మీకు తెలుసా? ఎవరి హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు. కానీ ఆ హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసా అంట? దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకని మనం దేవునికి భయపడాలి. ఎందుకంటే దేవుడు నీ జ్ఞానమునకు మించి, నీ తెలివినకు మించిన వాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని సంగతులు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. మనం దేవుని ఎదుట మనం సరిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ ఏంటి, మన మనిషిలో ఉన్నటువంటి మన మనుషులాత్మలో, మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. మనం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం, కానీ మన ఎదుట మనకు అడ్డుగా ఉన్నాయి కనబడుతుంది. మీకు అనేక మార్లు చెప్పాను, మీరు ప్రార్థన చేయండి, మీకెందుకు దీవెన రావడం లేదు, ఆశీర్వాదము రావడం లేదు, అద్భుత కార్యము జరగడం లేదు అన్నప్పుడు దేవుడు కారణం కాదు, దేవుడు అస్సలు కారణం కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని పరిశుద్ధాత్మ చేత మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి మనల్ని దీవించాలనే దేవుడు, ఆయన ఎదుట నిర్దోషులుగా ఉంచాలనే దేవుడు. మనల్ని ఎందుకు నాశనం చేస్తాడు? ఆయన నాశనం చేయడు, కానీ మన తప్పులు మన పొరపాట్లే మనకు అడ్డుగా నిలుస్తున్నాయి. హల్లెలూయా. ఏం నిలబడుతున్నాయి? మన పొరపాట్లే. ఇక్కడ పెట్టాము ఒక్కసారి, పుట్నోటుగా పెట్టేసి యెషయా గ్రంథం 59 యెషయాలో చూడండి, ఏం అడ్డం వస్తున్నాయి. దేవుడు ఎందుకు దీవించని దేవుడు అండి. 59 2వ వచనం చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. పాపములు ఏం చేస్తున్నాయి? మరుగుపరుస్తున్నాయి, కనబడకుండా చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి నాకు అడ్డుగా ఏదొచ్చింది ప్రభా, నీకు నాకు మధ్యలో అడ్డు కూడా ఏమున్నది ప్రభా, ఈ ఆటంకం ఏమున్నది ప్రభా, నాకు చూపించు. హల్లెలూయా. ట్రాన్స్పరెంట్గా అడగాలి, క్లియర్గా అడగాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం లెంటులోనికి వెళ్ళబోతున్నాం. ఈ మాసంలో 3వ వారంలో నుంచి శిల్వ ధ్యానాలలోనికి వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో మనకు దేవునికి మధ్యలో అడ్డుగోడలు ఏమున్నా ముందుగా తొలగించుకోవాలి. దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడి ప్రభా దీవించు అని చెప్పేసి మనం అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు దేవుడు చెయ్యలేని కార్యం అంటూ లేనే లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మనకు అడ్డుగా ఏమున్నాయో బయలుపరచమన్నప్పుడు బయలుపరుస్తాడు. నీకు నాకు తెలియదు, నీకు నాకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయనను అడగాలి. ఏదో అడ్డుగా ఉన్నది ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఏదో నాకు తెలియని ఆటంకం ఏదో కనబడుతుంది ప్రభా, నువ్వెందుకు దీవించవు? ఆ యొక్క కాలువలో ఏదో అడ్డుగా వచ్చింది ప్రభా, అది నాకు తెలియడం లేదు, ఎక్కడ వచ్చిందేమో నాకు తెలియదు, ఒక్కసారి నాకు చూపించు ప్రభా అంటే టక్కుమని చూపిస్తాడు. హల్లెలూయా. 24 గంటలు కూడా కాదు, దేవుడు క్లియర్గా చూపిస్తాడు. చూపించగానే ఇమ్మీడియట్గా మనం ఆ తప్పును ఒప్పుకొని వదిలిపెట్టేసి దేవుని కనికరాన్ని పొందుకుంటే ఇక దీవెనల వరద ఎలా వస్తుందండి? సునామీ వలె రావాలి. హల్లెలూయా. ఈ చిలికి కాదండి. నేనైతే మన సంఘం పైన, మన సభ్యులందరి పైన సునామీ లాంటి దీవెనలు రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. కొంచెం కాదండి. వర్షం చుక్క పడితే భూమికి సరిపోతుందా? సరిపోదు. తుంపర పడితే సరిపోతుందా? సరిపోదు. చిన్న గాలి వస్తే సరిపోతుందా? లేదు. రావాలి సునామీ లాంటి, తుఫాను లాంటి దీవెనలు వచ్చి ఆ దీవెనలో మనము కొట్టుకొని మునిగి తేలుతూ ఉండాలి. హల్లెలూయా. అది దేవుని సంకల్పమై ఉంటుంది. అందుకని మనం అడగాలి, అడ్డుగా ఏమున్నాయి ప్రభా నాకు బయలుపరచు అన్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకు సమస్తము తెలుసు. అందుకని ఇక్కడ మరొకసారి ఇటురామా, 1 కొరింథీ 2:11 చూసినట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. దేవుని సంగతులు అంటే దేవుడు నీ కొరకు ఏమి దాచి ఉంచినాడు, ఏ దీవెన ఉంచినాడో నీకు తెలియదు, దేవునికి తెలుసు, ఈ పరిశుద్ధాత్మకు తెలుసు. హల్లెలూయా. నువ్వు అంటున్నావు నన్ను ఇంత దీవించు ప్రభా అంటే దేవుడు ఇంత దాచిపెట్టినాడు, అది ఆయనకే తెలుసు, నీకు తెలియదు. ఇంత అయితే చాలు ప్రభువా అని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాదు. దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి ఆరోగ్యం ఇవ్వడానికి, ఆయుష్ని ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, అలాగే ఆశీర్వాదముల చేత నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
కాకపోతే అడ్డుగోడలు ఏమున్నాయని మనకు తెలియదు, కానీ మనిషి ఆత్మకు కాదు, కానీ దేవుని ఆత్మకు అన్నీ తెలియను. కాబట్టి దేవుని ఆత్మను అడగాలి, ప్రభా రివీల్ మీ, నాకు బయలుపరచు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నిటిని బయలుపరిచే పరిశుద్ధాత్మ వింటున్నాడు. ఈ దినం మొదలుకొని మీరు అన్నీ కూడా అడగాలి. హల్లెలూయా. అడిగి అడ్డంకులు తొలగించుకొని మనం దేవుని ఎదుట సమ్మతి పొందాలి. అలాగే చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ గొప్ప శక్తి కలిగిన వాడు, గొప్ప శక్తి. ఆయన గుణగానంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అని నా వరకు నేను చెప్పగలను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరండి? ఒక్కసారి చూడమ్మా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలా ఇక్కడ మనం ఏం పొందాలంట? పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చిన తర్వాత శక్తి పొందాలి. పరిశుద్ధాత్మ వేరు, శక్తి వేరు. హల్లెలూయా. దేవుని మహాకృపతో ఈ యొక్క 40 దినాల రాబోయే మన శిల్వ ధ్యానాలలో ఏమి చెప్పాలి ప్రభా మీ ప్రజలకు, ఏంటి నీ సంకల్పం ఏంటి అని చెప్పి నేను ముందే జనవరి నుంచే అడుగుతూ ఉంటే దేవుడు నాకు బయలుపరిచాను. ఒక 2-3 ద్వారా నాకు ఆ వాక్యాన్ని బలపరిచినాడు, ఇది చెప్పాలని. హల్లెలూయా. దేని గురించి చెప్పమనంటే ఈ శక్తి గురించి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వేరు, శక్తి వేరు. ఈ శక్తిని పొందుకోవాలి మనం. పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి శక్తి, ఇంకో వేరే శక్తి కాదు. పరిశుద్ధాత్మ మనల్ని శక్తితో నింపుతుంది. ఆ శక్తి కావాలి. ఆ శక్తితో నువ్వు ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా. నాకు ఇచ్చినాడంటే మీ అందరికి ఇచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ శక్తి లేకపోతే మనం ఏం చేయలేం. ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ కార్యములను ఎందుకు జరగలేకపోతున్నాయంటే బికాజ్ ఆఫ్ దట్ పవర్. ఆ పవర్ లేక మనకు అవుతున్నది. హల్లెలూయా. అందుకని ఇదే మాటను ఇక్కడే ఉంచండి అమ్మా. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం చూడు. యేసు ప్రభు అంటున్నాడు, 49వ వచనం. లూకాసు వార్త 24:49. ఇదిగో ఈ సంగతులు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి నిలిచిండు. పైనుండి మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండు. మీరు పట్టణంలో ప్రవేశించొద్దు, నిల్చొని ఉండాలి ఒక దగ్గర. అలలో ఏం కావాలి? శక్తి. ఈ శక్తి పొందాలి. పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని శక్తితో నింపుతుంది. యేసు ప్రభు తన నోటుతో చెప్తున్నది. ఏమంటున్నాడు? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని శక్తితో నింపుతుంది. ద పవర్ గురించే మనం 40 రోజులు 40 ప్రసంగాలు వినబోతున్నాం. హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటంటే నేను 40 రోజులు కదా, 40 రోజులు 40 ప్రసంగాల గురించి అడిగితే దేవుడు 60 ప్రసంగాలు ఇచ్చినాడు. ఒక్కొక్కటి ఇలా లిస్ట్ చేస్తూ ఉంటే 60 వరకు వచ్చేసినాయి. ఏంటి ప్రభువా అని చెప్పేసి మళ్ళీ అడిగి, సిల్వ ధ్యానాలు కదా, సిల్వ గురించి తెలియకపోతే ఎలాగని చివరి 7 రోజులు కేవలము మనం ఏంటి యేసు ప్రభు సిల్వ పైన మాట్లాడిన ఆ 7 మాటల గురించి ధ్యానించుతాం. కానీ మిగతా దాదాపుగా 30 ప్రసంగాలు కూడా ఈ పవర్ గురించే. హౌ టు ఓవర్కమ్ ద ఎనిమీ, హౌ టు ఓవర్కమ్ ద సేటన్, హౌ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్స్, ఇవన్నిటిని ఎలాగూ మనం ఎదిరించాలి, ఎలాంటి శక్తిని పొందుకోవాలి. నేను మనం వెళ్ళుచున్న దారిలో ఎదురయ్యే సమస్యలను ఎలాగూ ఎదుర్కోవాలి, ఎంత శక్తి కావాలో మనం అడగాలి. హల్లెలూయా. ఈ శక్తిని పొందుకొని మనము గొప్ప విజయాలను పొందాలి. హల్లెలూయా. రోజుకో సాక్ష్యం వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారానికి ఒకటి కాదు, నెలకొకటి కాదండి, రోజుకొక్క సాక్ష్యం. అలాంటి శక్తిని అడగాలి. అలాంటి శక్తిని అడిగి మనము దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇక్కడ అందుకనే పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తారు? అపోస్తల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తి నొందెదరు. ఈ శక్తిలో కూడా డిఫరెంట్ ఉన్నది. నువ్వు ఏ సమస్యనైతే ఎక్కువగా ఎదురిస్తున్నావో, ఏ సమస్య నిన్ను వెంబడిస్తుందో దానిని ఎదుర్కొనేటువంటి శక్తిని అడగాలి. హల్లెలూయా. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఏదైనా సమస్య నీకు ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎంత పారిపోయినా కూడా అది మన వెంబడి పడుతుంది. సమస్య నిన్ను విడిచి వెళ్ళదు, నీ వెంబడి పడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ సమస్య మీద నువ్వు విజయం పొందేంత వరకు అది నిన్ను వెంబడిస్తుంది, నిన్ను ఎదురిస్తుంది. కాబట్టి ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తిని అడగాలి. అడిగినప్పుడు అది నీ ముందు ఓడిపోతుంది. అది ఎక్కడికి వచ్చిన అబ్బో ఈ సిస్టరా నన్ను అబ్బో నా తల చితక దొక్కింది అని చెప్పేసి నిన్ను చూడగానే తల దించుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే అమ్మ నాకు ఈ సమస్య వచ్చింది గడగడలాడుతూ భయపడుతూ మనం వణుకుతూ ఉండడం కాదు. సమస్య పైన శక్తిని పొందేటువంటి ఆ శక్తిని అడగాలి. హల్లెలూయా. ఏది మిమ్మల్ని మీ చిన్నప్పటి నుండో లేకపోతే మీకు మధ్య నుంచి ఎన్నోసార్లు సెవరల్ టైమ్స్ ఇట్ విల్ అటాక్ ఆన్ యూ, మీ మీద దాడి చేస్తుంది, ఆ సమస్య గురించి అడగాలి. అది ఏదైనా కానివ్వండి, ఇట్ మే బి ఫైనాన్షియల్, ఫిజికల్, ఇంకేదైనా కానీ, ఆర్థిక సంబంధమైనది ఏదైనా కూడా అడగాలి. అడిగి దాని మీద శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు, శక్తితో నింపుతుంది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దట్ ఈస్ ద గ్రేటర్ పవర్ అన్నాడు. అతి గొప్ప శక్తి ఏంటిది ఈ లోకంలో అంటే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు యేసు ప్రభు చేసినాడు, శిష్యులు చేసినారు, మనం కూడా చేయగలం. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12:28. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేకమైన అద్భుత కార్యములను జరిగిస్తుంది. అదొక్కసారి చూడండి 28. దేవుని ఆత్మ వలన ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మ వలన. నేను యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట, నేను కాదండి, యేసు ప్రభువే అంటున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు కావాలండి? ఈ దయ్యాలు ప్రాబ్లమ్స్ అన్ని పారిపోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అలా యేసు ప్రభువేకి అవసరమైంది. ఏమంటున్నాడు? దేవుని ఆత్మ వలన. నా శక్తి అనడం లేదు అక్కడ, అంటున్నాడా? నా శక్తి అనడం లేదు. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నా శక్తి, నా బలము వీటి కాదు, కానీ దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుతున్నాను. ఇంకొక మాట కూడా ప్రూఫ్గా ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38లో కూడా అదే మాట ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను. ఇక్కడ చూడండి, మీరు మంచిగా చదవండి అందరూ. దేవుడు ఎవరు? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన. హల్లెలూయా. దిస్ ఇస్ ద కీ. దేవుడు యేసు ప్రభువును ఎలాగూ అభిషేకించినాడు? పరిశుద్ధాత్మ శక్తి, స్పిరిట్ అండ్ పవర్. ఈ స్పిరిట్ అండ్ పవర్తో ఏమైంది? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. అప్పుడు ఇంకా దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మ అలాగే శక్తి చేత నింపబడి స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభువే. మరి యేసు ప్రభుకే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అవసరమైతే నీకు నాకు మనకి ఇంకెంత అవసరమైంది? మన ఊరికేనా అన్నీ కాదు. హల్లెలూయా. మన ఇన్వెస్ట్మెంట్ అంతా దీని మీద చేయాలి, రెండింటి మీద చేయండి. మీరు ఎవరైనా నాతో ఛాలెంజ్ చేసి
ఈ రెండింటి మీద ఫోకస్ చేసి నువ్వు ఉండండి. 3.5 సంవత్సరాలలో అనామకులైన వారు, చదువు కూడా రానివారు యేసు ప్రభుతో నుండి భూమిని తల్లక్రిందులుగా చేసేవారుగా అయినారు. హల్లెలూయా. 3.5 సంవత్సరాల్లో వారు ఎలా అయిపోయినారు? చనిపోయిన వారిని కూడా లేపేవారిగా తయారైపోయారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్. ఈ రెండింటిని ఇట్లా మనము పొందుకొని మనం ఈ లోకంలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళను కూడా దేవుని కార్యాలను మనం చూస్తాము. హల్లెలూయా. దేవుడు ఎందుకు బయలుపరిచినాడు అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు చాలా సంతోషం. మన సంఘమును దేవుడు తన శక్తితో, ఆత్మతో, ఈ రెండింటితో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ న్యాచురల్ కార్యాలు మనకు జరగబోతున్నాయి. ఈ దేవుడు మనకిచ్చినటువంటి సూచన. ఈ 45 రోజులు ఒక్క సబ్జెక్టు మీదనే దేవుడు మనల్ని ధ్యానించమంటున్నాడు, అది నేర్చుకోమంటున్నాడు. పొందుకోవాలి. నన్ను నింపు ప్రభువా, నా గిన్నె నిండి పొంగాలి ప్రభువా. హల్లెలూయా. కొంచెం చాలే ప్రభువా. నో, మనము పొంగి ప్రవహించాలి. నువ్వు ఏడికి వెళ్తే ఆడ నీ గిన్నె నిండి పొంగి ప్రవహించాలి. ప్రవహించినప్పుడు కార్యాలు జరుగుతాయి. నువ్వు ఏదంటే అది జరుగుతుంది. అందుకనే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేకమైన అద్భుత కార్యములను చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క సృష్టి ఆరంభంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. సృష్టి క్రియేషన్లో, ఈ సృష్టి ఆరంభంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, మొదటి నుంచి చదవమ్మా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన, ఇక్కడ చూడండి, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండు. దేవుని ఆత్మ ఎక్కడుంది? జలముల మీద అల్లాడుచు ఉన్నది. అల్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వెలుగు కలుగును గాక అనగానే పరిశుద్ధాత్మ దేవుడు వెలుగును కలగజేస్తున్నాడు. హల్లెలూయా. సృష్టి ఆరంభములో ఉన్న ఈ పరిశుద్ధాత్మ మనకు అవసరమే. ఆయన సమస్తము సృష్టించినాడు. కాబట్టి మనము కూడా ఆ పరిశుద్ధాత్మ సహాయమును పొందుకోవాలి. పొందుకొని ఏదైనా, అది క్రియేటివ్ పవర్ ఉంది నీకు. హల్లెలూయా. ఏమున్నదండి మనకు? ఒక క్రియేటివ్ పవర్ అంటే మనం ఏదైనా మనం పలికినప్పుడు అది జరుగుతుంది. కాబట్టి జీవ మరణములు నాలుక వశము. నువ్వు దేని గురించి పలుకుతే అది అవుతుంది. మరణం పలుకుతే మరణం అవుతుంది, జీవం పలుకుతే జీవం అవుతుంది. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనం జీవమునే పలకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, జీవం పలకకపోతే జీవం రాదు. ఆ జీవం వస్తేనే మనిషి కానీ ఏదైనా బ్రతకగలిగేది. జీవం లేకపోతే ఆ జీవంనిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే జీవ ఆత్మ. నువ్వు పలికినావంటే హల్లెలూయా, అయిపోయా, జరిగిపోతుంది అది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన క్రియేషన్లో కూడా ఉన్నాడు, సృష్టి ఆరంభములో కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే చూసినట్టయితే ఈ పరిశుద్ధాత్మ మనకు జీవమును ఇస్తుంది. జీవమునిచ్చి మనల్ని నడిపించేదై ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి చూడమా, 3 నుండి 8 వరకు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే
ఈ నికోదేము అనేటువంటి ఈయన బోధకుడు. యూదా దేశములో అంటే పెద్ద యూనివర్సిటీ, ఆ దేశములోనే ఉన్నటువంటి అతిపెద్ద ఈ ధర్మశాస్త్రమును బోధించేవారు అన్న. దాంట్లో ఈయన వృద్ధుడు. ఈ నికోదేము పరిసయుడు, ఈయన బోధకుడు అన్నట్టు. ఈ బోధకుడు ఎప్పుడు వచ్చినాడు? యేసుప్రభు దగ్గరికి రాత్రి పూట వచ్చింది. ఎవరు చూడనప్పుడు మెల్లగా వచ్చిండు, ముసుగు కప్పుకొని వచ్చినట్టున్నాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, నేను పరలోక రాజ్యానికి చేరాలి, నువ్వు చేసే కార్యాలు దేవుడు తోడుంటే కదా తప్ప ఇలాంటి కార్యాలు ఎవడు చేయలేడు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావని నాకు తెలుసు. నేను ఆ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలని ఆయనకేమైనా కొదవ ఉన్నదా? అన్ని సమకూర్చబడి ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నాడు, స్థానమానాలు ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు ఒక కొరత ఉన్నది. ఆయనకు ఒకటి అర్థమైపోయింది. ఏంటి? నాకు పరలోక రాజ్యము కావాలి, నాకు దేవుని రాజ్యంలోని ప్రవేశించాలి. అది ఎలాగని ఎప్పుడు వస్తున్నాడు? రాత్రిపూట. రాత్రిపూట వచ్చి ఒక దొంగలాగా వచ్చి మెల్లగా వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నేను ఎలాగో పరలోక రాజ్యంకి చేయాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. అది ఎలాగ జన్మించాలి? క్రొత్త జన్మం అంటే నీటి మూలముగా ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ, అంటే బాప్తిస్మము, నీటి బాప్తిసం, అలాగే ఆత్మ బాప్తిసం. హల్లెలూయా. ఆత్మ బాప్తిసం లేదని చెప్పి నీటి బాప్తిసం పొందితే నువ్వు వెళ్తావో వెళ్ళవో తెలియదు. హల్లెలూయా. మనకేం కావాలండి? ఆత్మ బాప్తిస్మము కావాలి. ఇక్కడ మరొకసారి 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. నీటి బాప్తిజం పొందడం నేను నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని ఆచారం లాగా కాదు. ఎలా ఉండాలా? ఆత్మ మూలంగా కూడా మనం జన్మించాలి. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, మారు మనస్సు నిమిత్తమై మీరు బాప్తిసం పొందుతున్నారు, కానీ నా వెనుక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయన మిమ్ములను ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చాను. హల్లెలూయా. ఆత్మ బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ ఆత్మ బాప్తిసం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఇంకా చదవమ్మ 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. హల్లెలూయా. మనం దేని మూలంగా జన్మిస్తున్నాం? శరీర మూలంగా జన్మిస్తే శరీరులుగా ఉంటున్నాం. ఆత్మ మూలముగా జన్మిస్తే మనము ఆత్మయై ఉంటాము. హల్లెలూయా. ఈ ఆత్మ బాప్తిసం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఓకే, ఎందుకు? ఫైనల్గా చెప్తున్నాను. ఎందుకు అనంటే ఆ ఆత్మను ఎక్కడికి వెళ్తుంది? శరీరం పోదు. ఏది పోతుంది? ఆత్మ పోతుంది, పరలోకానికి వెళ్తుంది. ఈ పరలోకానికి తీసుకెళ్లేది ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందుకొని ఆ పరలోకానికి చేరాలన్నది దేవుని యొక్క సంకల్పం. మనం ఇంతకుముందు చూసినాము 2వ మాటకు, మానవులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మనల్ని సిద్ధపరిచి ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళేది ఎవరంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభువునే మృతులలో నుండి లేపినటువంటి ఆత్మ. ఒకసారి చూడమ్మా, చివరిగా ఆ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమా 8:11. అందరు తీయండి దయచేసి, చూడండి, చదవండి. 8:11. మృతులలో నుండి 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఏ ఆత్మ అండి ఇది? యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినముల సమాధిలో ఉన్నాడు. సమాధిలోనూ 3వ దినమున ఆ యొక్క రాయి తొలగింపబడగానే యేసు ప్రభు కనబడతలేడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినాడు అని చెప్పి అందరూ చూస్తున్నారు. కానీ యేసు ప్రభువును ఏం చేసినారు? ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చి ఇక్కడ మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, యేసును లేపిన వాని ఆత్మ. హల్లెలూయా. ఏదైతే ఆత్మ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని లేపిందో, చదవమ్మా. మృతులలో నుండి
యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎవరిలో నివసించారమ్మా? మీలో 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 ఒకసారి చెప్పుకోవాలి మనల్ని మనం. నాలో నివసించాలి, నాలో నివసించాలి. నాలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా. ఏ శరీరములు? మీ శరీరాలు. మీలో మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయు. ఇది మన ఆత్మను కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళేది. యేసు ప్రభుని ఎలాగూ లేపిందో నిన్ను కూడా అలాగే లేపుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆత్మ మనలో నివసించాలని ఆ పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలి. యేసు ప్రభువుని లేపినాడు కదా. ఈ భూ ప్రపంచం మీద అనేక మంది చనిపోయినారు, అయిపోయింది వారికి, తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి 3వ దినమున లేచి సజీవుడుగా ఉన్నాడు. ఆయనకు మరణం లేదు. ఆయనలాగా మనం సజీవులుగా ఉండాలంటే మనం ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉండి పరిశుద్ధాత్మ చేత మనం ఎత్తబడినప్పుడు మనం ఎల్లప్పుడూ జీవించి ఉంటాం. హల్లెలూయా. జీవించి ఉండడానికే, మరణించడానికి. క్రైస్తవంలో ఉన్నటువంటి ద మెయిన్ కీ పాయింట్ ఏంటంటే పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా పరలోకానికి మనలను తీసుకుని వెళ్ళే పరిశుద్ధాత్మను మనం వెంబడించాలి. అందుకనే ఈ పరిశుద్ధాత్మ గురించి ఈ సంవత్సరం అంతా కూడా మనం ధ్యానించేది. హల్లెలూయా. నాకు దేవుడు ఏదైనా చెప్పినాడు అనుకోండి, నేను చెప్పకుండా నేను దాచిపెట్టుకొని ఉంటే ఏమవుతుంది? అది నాకు పాపంగా అవుతుంది. దేవుడు చెప్పినాడు, నేను చెప్పాలంతే. హల్లెలూయా. నన్ను లెక్క అడుగుతారు, నీకు చెప్పిన కదా నువ్వు ఎందుకు చెప్పలేదంట. నువ్వు చెప్పకపోతే మీకేం కాదంట. హల్లెలూయా. మీకేం కాదండి. కానీ నాకు లెక్క, నేను లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు తెలుసుకుంటే, ఈ పరిశుద్ధాత్మ ఏమి చేయగలుగుతుందో ఆయన గుణగణాలలో మనం ధ్యానించిన ఇంకా అనేకమైన ఉన్నాయి. అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ప్రాముఖ్యమైన వాటిని మనం ఈ దినము ధ్యానించినాం. ఆయన గుణగణములో ఇవన్నీ. ఆయన నిత్యుడగు ఆత్మ, ఆయనే మనల్ని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళే ఆత్మ. హల్లెలూయా. అలాగే ఆయన అన్ని స్థలములలో అందరితో అంతటా ఉంటాడు. ఈజ్ అ ఓమ్ని ప్రజెన్స్ గాడ్. హల్లెలూయా. అలాగే ఆల్ నోయింగ్ గాడ్, అన్నీ తెలిసినవాడు. ఏం తెలుసు ఆయనకు? నీ హృదయములో నీ ఆత్మకే తెలుసా నువ్వు అనుకునేది కూడా దేవునికి తెలుసు. ఆయనకు తెలుసు, తెలియదని మనం అనుకోవడం కాదు. ఆల్ నోయింగ్ పర్సన్. ఆయన దేవుని విషయాలను, దేవుని మర్మములను శోధించేవాడు. ఆ మర్మములను శోధించేవాడు నీ హృదయంను శోధించడా? ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. ఆయన అంత గొప్ప శక్తిమంతుడు కాబట్టి ఆయన ముందు మనల్ని మనము బయలుపరచుకోవాలి. ప్రభా, అలాగే ఆయన గొప్ప శక్తి కలిగిన వాడు. ఆ శక్తి ఆయనలోనే పెట్టుకోకుండా నిన్ను శక్తిమంతుడుగా చేయడం, నీకు శక్తినివ్వడానికి. హల్లెలూయా. నీకు శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తి చేత అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలను పొందుకుంటూ అనేక మంది కొరకు ప్రార్థన చేసి వారి జీవితాలలో కూడా దేవుని కార్యాలను చూడాలి. అలాగే చూసినట్లయితే ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నాడు. అలాగే మనల్ని దేవుని యొద్దకు నడిపించేవాడు, దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆత్మ చేత మనల్ని అభిషేకించి ఆ యేసుక్రీస్తును మృతులలో నుండి ఎలాగూ లేపినాడో మనల్ని అలాగే లేపుతాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ మనకు కావాలి, ఆయన శక్తి కావాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ మరి ఒకసారి ప్రార్థనకు ముందు నేను వేడుకుంటున్నాను. ఐ హంబుల్లీ రిక్వెస్ట్ యూ ఆల్, ఈ 40 దినములు కూడా సాఫీగా జరగడానికి, ఇది నాకు తెలిసి ఇది అతిపెద్ద మీటింగ్స్ మనకు ఈ 40 రోజులు. ఎందుకంటే అపవాదిని, దాని కోట గోడలను కూల్చేటువంటి శక్తిని అడుగుతున్నాం మనం. అది మనకున్నటువంటి ప్రతి బలహీనతను ఆధారం చేసుకొని మన మీద దాడి చేసి జరగకుండా చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నుతుంది. కానీ ప్రతి విధమైనటువంటి పన్నాగాలను కొట్టివేసి, ప్రభా ఈ 40 దినములు మీరు మాకు ఏది బోధించాలి, నేర్పించాలి, మమ్మల్ని ఆ శక్తితో నింపాలనుకుంటున్నారో అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఏ ఆటంకము రాకుండా మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. హల్లెలూయా.
ఇది చాలా పెద్ద టాస్క్ మనకు. ఈ 40 days గతించిపోయినాయి, కానీ ఇది వెరీ వెరీ పెక్యులర్. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి నా కోసము, కుటుంబం కోసము, సంఘం కోసం, మీ అందరి కొరకు, అలాగే ఏ రకమైనటువంటి ఏది కూడా ఎవరి మీద కూడా దాడి జరగకుండా ప్రార్థన చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. హల్లెలూయా. మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలి, ఇది మర్చిపోకూడదు. హలో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అని మీకు దేవుని నామంలో తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనము దేవుని యొక్క సహాయమును పొందుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క గుణగణములను, మీ యొక్క క్యారెక్టరిస్టిక్ను, మీ యొక్క తండ్రినైన కార్యములను మేము ధ్యానించిన, మాకు శక్తి కావాలని, మేము బలహీనంగా ఉన్నామని, మమ్మలను బలపరచడానికి, మీ యొక్క తండ్రి శక్తిని తెలుసుకోవడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియులు ఏదైతే వెళ్తున్నారో తండ్రి నేను సమస్యల గుండములో, తండ్రి నేను అగ్ని గుండంలో బడి వెళ్తున్నారా, తండ్రి నేను జలములో బలి వెళ్తున్నారా, తండ్రి నేను మీరు వారికి తోడుగా ఉండండి. వారి కుడి చేయి పట్టుకొని వారిని నడిపించండి. వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించండి తండ్రి. వారిని తండ్రి నాయన ప్రభా సిగ్గు పడకుండా తండ్రి నాయన ప్రభా ఆ యొక్క సిగ్గును కొట్టివేసి వారి తల ఎత్తండి దేవా. అవును తండ్రి, నీకే వందనాలు ఇచ్చండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటారు. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన 40 దినములు శిలువ ధ్యానం రాబోచుండగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. తండ్రి నాయన ప్రభా నీకే వందనాలు. ప్రతి విధమైనటువంటి దురాత్మ, అంధకార, సాతాను శక్తులను యేసునామంలో బంధించి తండ్రి నాయన ప్రభా మీ నామమునకు జయకరంగా మా ప్రజలను శక్తిమంతులుగా చేయుటకు తండ్రి నాయన ప్రభా సహాయము దయచండి. ఏ ఒక్కరు తప్పిపోకుండా తండ్రి నాయన అందరూ తండ్రి ఆ యొక్క శిలువ ధ్యానంలో విచ్చేసి తండ్రి నాయన శక్తిని పొందుకొని వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, వారి ఉద్యోగ వ్యాపార స్థలాలలో తండ్రి గొప్ప విజయమును పొందుకునే శక్తితో వారిని నింపండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని తండ్రి నాయన ప్రభా గొప్ప యోధులుగా మార్చండి తండ్రి, వారియర్స్గా ఉంచండి తండ్రి. నాయన ప్రభా నీకే వందనాలు చెల్లి. నాయన యుద్ధంలో వెళ్ళే వారియర్స్గా ఉంచండి, కానీ తండ్రి నాయన వరితో ఉంచకండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, మీ శక్తితో మీ ప్రజలను అభిషేకించుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ వారు వెలుచున్న ప్రతి విషయంలో, వారు ఎదుర్కొంటున్న ప్రతి విషయంలో మీ సహాయమును, మీ ఆత్మను తరి వారికి తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించి వారిని తన గొప్ప విజయముతో నింపి దీవెన ఆశీర్వాదముల చేత నింపుమని, గొప్ప గొప్ప సాక్ష్యాలు వినే కృపను అనుగ్రహించండి. మా సంఘంలో తండ్రి నాయన మీ యొక్క శక్తి కార్యములు జరిగించుచున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా గొప్ప కార్యాలు చూడాలి తండ్రి. మీ నామమును మహిమపరచాలి. అవును తండ్రి, మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెనాశీర్వాదముల చేత మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.